హాయ్ అండి అందరికీ ఈరోజు మన వీడియోస్లో మేకరత్నంతో కూరని ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తానండి. ఈ కూర మన ఆరోగ్యానికి చాలా మంచిదండి, పిల్లలకు కూడా చాలా మంచిది. ఈ కూర అన్నంలో కానీ అలాగే చపాతీల్లో కానీ బాగుంటుందండి. కొద్దిగా చారు పెట్టుకుని అన్నంలోకి సైడ్ డిష్గా తింటుంటే బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఇదే మేకరత్నం అండి. దీన్ని నల్ల అని అంటారు. ఇప్పుడు ఈ నల్లని తీసుకుని ఒక ఆవిరి ప్లేట్లో వేసేసుకుని ఆవిరి మీద ఈ నల్లని ఉడికించేసుకోవాలి. చూస్తున్నారు కదా, మనకి నల్ల ఉడికేసరికి ఇలా వస్తుందండి. ఇప్పుడు ఇది లోపల కూడా పూర్తిగా ఉడికిపోయినట్టే. ఇప్పుడు దీన్ని తీసేసుకుని ఒక ప్లేట్లో వేసేసుకుని దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన దాన్ని ఇలా పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. చూసారు కదా, అలా లోపల కూడా చక్కగా ఉడికింది. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుని తీసుకోవాలి. ఇలా ఈ ముక్క అంతా కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అంతేనండి, ఇలా మొత్తం అంతా పీసెస్ అంతా ఇలా ముక్కలుగా కట్ చేసుకొని తీసుకుని ఇప్పుడు పొయ్యి మీద ఒక బాండి పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకుని మనం చీల్చి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కూడా బాగా వేయించేసుకోవాలి. ఇవి పూర్తిగా మగ్గించేంత వరకు ఇలా మగ్గిపోయేలాగా మగ్గించేసుకుని ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి అలాగే ధనియాలు జీలకర్ర గసగసాలు చెక్క లవంగాలు యాలక్కాయలు వేసుకున్న గరం మసాలా ముద్దను వేసేసుకుని పచ్చివాసన పోయేంత వరకు కూడా దీన్ని ఇలా వేయించేసుకోవాలి. ఇది పూర్తిగా పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా సాల్టు అలాగే కొంచెం పసుపు కొంచెం కారం వేసేసుకుని బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పూర్తిగా ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఈ నల్ల ముక్కల్ని వేసేసుకోవాలి. ఇవి కూడా అన్నీ వేసేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకుని కొద్దిసేపు మగ్గిన తర్వాత ఇందులో మనం ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ వేసేసుకుని మనం వేసుకున్న ఉప్పు కారం మసాలా అన్నీ కూడా ఈ ముక్కలకు పట్టేంత వరకు బాగా దగ్గరగా అయ్యేలాగా, అంటే ఫ్రై లాగా అయ్యేలాగా ఏమాత్రం నీళ్లు గట్రా ఉంచకుండా పూర్తిగా దగ్గరగా అయ్యేంత వరకు మనం ఉడికించేసుకోవాలి. ఇలా మూత పెట్టేసుకుని దగ్గరికి అయ్యేంత వరకు కూడా ఉడికించేసుకుంటే మనకి మేక రక్తంతో కూర అయితే రెడీ అయిపోయినట్టేనండి. ఈ కూర అయితే ఆరోగ్యానికి చాలా మంచిదండి. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. పిల్లలకు కూడా ఒకసారి పెడితే మళ్ళీ మళ్ళీ తినాలి అనిపించేలా ఉంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి.